ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రియ భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున ఒక ప్రముఖమైన వాగ్గేయకారుడు, శ్రీకృష్ణ భక్తి తత్పరుడు, జయదేవుడి యొక్క అపర అవతారంగా భావింపబడేటటువంటి వాడు, శ్రీ నారాయణ తీర్థులు వారి యొక్క దివ్య వైభవాన్ని, వారి యొక్క జీవిత చరిత్రని సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ లీలాతరంగిణి అనగానే గుర్తొచ్చే పేరు. ఈ మహానుభావుడు ప్రాతస్మరణీయుడండి. కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు భగవద్గీతలో. ఈ లోకంలో పాపాలు వృద్ధి చెంది పాపాత్ములు పెరిగిపోయి ధర్మానికి హాని ఏర్పడ్డప్పుడు సర్వశక్తిమంతుడైనటువంటి నేను అవతరిస్తాను అన్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు. ధర్మానికి గ్లాని జరుగుతూ ఉంటే పరమాత్మ చూడలేడండి. అందుకని ఏం చేస్తాడు? సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలో నేను అవతారాలు ధరిస్తూ ఉంటాను అన్నాడు పరమాత్మ. ఈ విధంగా ఏర్పడ్డవే మత్స్య కూర్మో వరాహస్య నారసింహస్య వామనః రామో రామస్య కృష్ణస్య బౌద్ధః కల్పిరేవచః. ఇవి 10 అవతారాలు. వాస్తవానికి భాగవతం ప్రథమ స్కంధంలో భగవంతుడు 22 అవతారాలు ధరించినట్టు చెప్పినా ప్రధానమైన అవతారాలు దశావతారాలు. అయితే ఈ దశావతారాలలో శ్రీకృష్ణావతార సారాన్ని, కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదండి. ఎందుకని? కృష్ణుడు చేసినటువంటి ప్రతి లీలకి వెనకాతల ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంటుంది. మామూలుగా మన వాళ్ళంతా కథ మాత్రం చెప్పి వదిలేస్తుంటారు. కానీ ప్రతి కథకి వెనకాల మన జీవితానికి అన్వయం కావలసినటువంటి రహస్యాలు పెట్టారండి వ్యాసుల వారు. అయితే కృష్ణ భగవానుడి యొక్క పాదార విందాలు పట్టుకొని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ అని మనల్ని మనం సర్వసమర్పణ చేసుకున్నప్పుడు కృష్ణతత్వాన్ని కొద్దిగానైనా అర్థం చేసుకోగలుగుతామండి. శాస్త్రీయ సంగీత వాగ్గేయకారులు అందరూ కూడా ఇదే మార్గంలో నడిచారు కాబట్టే వాళ్ళు భగవంతుడి యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగారు. వాళ్ళు జీవించినంతకాలం భగవంతుడి యొక్క దివ్య సాన్నిధ్యంలో గడపగలిగారు, భగవంతుడి యొక్క చింతనలో గడపగలిగారు. కాబట్టి చిట్ట చివరికి వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క దివ్య సాక్షాత్కారాన్ని పొంది ఆయనలో ఐక్యం కాగలిగారు. అసలు కృష్ణ అనేటువంటి పేరులోనే ఒక సమ్మోహనమైనటువంటి తత్వం ఉన్నదండి. కర్ష ఇతీతి కృష్ణ అంటే ఆకర్షించేవాడు కృష్ణుడు. జీవులందరినీ, జీవాత్మలని ఆకర్షిస్తాడు తన వైపు, అదే కృష్ణుడు. ఆ ముగ్ధ మనోహరుణ్ణిది తలుచుకున్నంత మాత్రాన తన్మయత్వాన్ని పొందగలిగినటువంటి మహాభక్తులలో జయదేవుడు కూడా ఒకటండి. భక్త జయదేవ అని మనం సినిమా కూడా చూసాం. జయదేవుడు అష్టపదులు రచించాడు.
కృష్ణుడు, రాధ, గోపికలు వాళ్ళ యొక్క మధుర భక్తిని వర్ణించాడు అందులో. అంటే శ్రీకృష్ణుడే తన సర్వస్వంగా తన స్వామిగా భావించగలిగింది మీరానండి, భక్త మీరా. శ్రీకృష్ణుని నాయకుడిగా తనని తాను ఒక నాయకిగా వర్ణించుకొని ఆ కృష్ణుడి యొక్క తత్వంలో ఐక్యం అవగలిగినవాడు క్షేత్రయ్య. క్షేత్రయ్య కూడా పదాలు రాశారు, వాగ్గేయకారుడే. ఇలా ఎందరో మహానుభావులు శ్రీకృష్ణ భక్తితో ఓలాడాడారు. బిల్వమంగళుడుగా పేరుగాంచినటువంటి వాడు చింతామణి యొక్క ప్రభావం వల్ల లీలాశుకుడుగా మారాడు. ఆయన శ్రీకృష్ణ లీలా తరంగాలు రాశాడుగా. తన తరంగాల గానంతో శ్రీకృష్ణుడిని భక్తి భావనా సాగరంలో సంగమమైనటువంటి వాడు శ్రీ శివనారాయణ తీర్థులు వారు. ఈ మహానుభావుడు కూడా శ్రీకృష్ణ భక్తాగ్రగణ్యులలో గొప్పవాడు, లెక్కబెట్టదగినటువంటి వాడు. నారాయణ తీర్థులు మన తెలుగునాట పుట్టి పెరిగారని చరిత్రకారులు నిర్ణయించారు. అయితే వారు జీవించిన కాలం నిర్ణయించడంలో ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నాయండి. ఆనాడు సరిగ్గా చరిత్ర రాయకపోవటం వల్లనే తంజావూరుకు చెందినటువంటి సరస్వతీ మహల్ గ్రంథాలయంలో లభించినటువంటి కొన్ని తాళపత్రాలను ప్రమాణంగా స్వీకరిస్తే వీరు 1650, 1745 కాలానికి చెందినవారుగా నిర్ణయించారండి. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో మంగళగిరి పానకాల స్వామి ఉన్నాడు కదా, ఆ మంగళగిరి దగ్గర ఉన్నటువంటి కాజా అనేటువంటి గ్రామంలో ఒక స్మార్త కుటుంబం నివసిస్తోంది. స్మార్త బ్రాహ్మణ కుటుంబం. అక్కడ గంగాధరం, పార్వతి వీళ్ళిద్దరూ పుణ్య దంపతులు ఉన్నారు. వాళ్ళ ఇంటి పేరు తల్లావచ్చుల వారు. వీరికి పుత్రుడిగా పుట్టాడు మనం చెప్పుకునేటటువంటి ఈ నారాయణ తీర్థులు. వాళ్ళు బాల్యంలో పెట్టిన పేరు గోవింద శాస్త్రి. అయితే ఈ గోవింద శాస్త్రి చిన్నతనం నుండి సంగీత సాహిత్యాల్లో ఎంతో మక్కువ కలిగి ఉన్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదండి. కొంతమంది పుట్టుకతోటి అటువంటి జ్ఞానంతో పుడతారు. అది పూర్వజన్మ సుకృతమే. అనుకుంటున్నారు కదా జయదేవుడి యొక్క అంశతో వచ్చాడని. ఈ పిల్లవాడు ఎల్లప్పుడూ భాగవత గ్రంథాన్ని గానం చేస్తూ ఉండేవాడు. వ్యాసుల వారు రాసింది, పోతన గారి భాగవతం కూడా. ఆనాడు శివరామానంద తీర్థులు అనేటువంటి ఒక పెద్ద యతి ఉన్నాడు, గొప్ప యతీశ్వరుడు. ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన్ని ఆశ్రయించి ఆయన దగ్గర ఉపదేశం పొందాడు, మంత్రోపదేశం. యుక్త వయసులో వివాహం జరిగింది. అయినా కూడా నిరంతరము కృష్ణ ధ్యానంలో, కృష్ణ చింతనలో గడుపుతూ ఉండారు. ఒకరోజు ఆయన నదికి అవతల ఒడ్డున ఉన్నటువంటి అత్తగారింటికి వెళ్ళటానికి నది దాటుతూ ఉన్నాడు. భార్య అక్కడ ఉన్నది పుట్టింట్లో. ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. నదిలో దిగాడు ధైర్యం చేసి. కానీ ఆ ప్రవాహ వేగానికి తట్టుకోలేక జీవితం మీద ఆశ వదులుకొని యజ్ఞోపవీతం తీసివేసి ఇప్పుడే నేను సన్యాసాశ్రమం స్వీకరించాను అనుకున్నారు. చూడండి, ఆ విధంగా నది దాటుతూ ఉండగానే మళ్ళీ ప్రవాహ వేగం తగ్గగానే మెల్లగా అవతల గట్టుకు చేరుకున్నాడు. తాను సన్యసించినట్టు ఎవరికీ తెలియదు కాబట్టి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలి అనుకున్నారు. అయితే ఇంటి లోపలికి వస్తున్నటువంటి భర్త నారాయణ తీర్థులను చూడగానే ఆయన భార్యకు మాత్రం ఒక దివ్య తేజస్సు విరాజిల్లుతున్నటువంటి ఒక మహాపురుషుడులాగా కనిపించాడు. దేవతలకి వెనకాల ఆరా అని ఉంటుందండి, అదే తేజస్సు.
అటువంటి దివ్య తేజస్సుని ఆ తల్లి దర్శించగలిగింది. వెంటనే అడిగింది, ఏమిటి ఈ తేజస్సు? ఇంతకుముందు ఎప్పుడూ నేను చూడలేదు అనగానే ఉన్న విషయం చెప్పాడు ఆయన. ఇక ఆ తరువాత శాస్త్రోక్తంగా భార్య యొక్క అనుమతి తీసుకొని సన్యాసాశ్రమాన్ని స్వీకరించాడు. ఇక అప్పటి నుంచి సన్యాసాశ్రమ ధర్మం ప్రకారం దేశాటనం చేస్తూ పుణ్యక్షేత్రాలను దర్శించడం మొదలుపెట్టాడు. ఒకచోట నివాసం ఉండకూడదు సన్యాసి. మొట్టమొదటగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి చల్లపల్లి ముత్యాల సంస్థానానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం గడిపాడు. అక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి మీద కొన్ని రచనలు చేశారు. ఇంకా ఆ తరువాత ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి పూరి జగన్నాథ క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు. అయితే ఇలా పుణ్యక్షేత్రాలన్నీ దర్శిస్తూ ఉండగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవారు. ఒకసారి కావేరి అనేటువంటి ఒక పల్లెటూళ్ళలో బస చేశాడు. అక్కడ ఒక వినాయకుడి యొక్క గుడిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ రోజుల్లో యతిలుగా ఉండేవాళ్ళు, సన్యాసులుగా ఉండేవాళ్ళు ఎక్కడైనా దేవాలయం ఉంటే అక్కడే మకాం పెట్టేవాళ్ళు. గృహస్థుల ఇళ్లలోకి తొందరగా భిక్ష మాత్రం స్వీకరించి వచ్చి ఇక్కడే ఉండేవాళ్ళు. అక్కడ ఆ వినాయకుడి గుడిలో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో కల వచ్చింది. ఆ కలలో శ్రీకృష్ణ భగవానుడు కనపడ్డాడు. భక్తా, నీవు ఉదయం లేవగానే నీకు 2 వరాహములు కనిపిస్తాయి. వరాహము అంటే పంది. వాటి వెనకాలే బయలుదేరు. అవి ఎక్కడ ఆగుతాయో అక్కడ నువ్వు విశ్రాంతి తీసుకో. అప్పుడు నీ బాధ తగ్గిపోతుంది, నీ కడుపు నొప్పి పోతుంది అన్న కృష్ణ భగవానుడు. మరుసటి రోజు ఉదయాన్నే కృష్ణ భగవానుడి యొక్క ఆజ్ఞ ప్రకారం లేచి చూడగానే 2 వరాహాలు కనబడ్డాయి. వాటిని అనుసరిస్తూ వెళ్ళాడు. అవి భూపతిరాజపురము అనే ఊళ్ళో ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయం దగ్గర కొన్ని క్షణాలు ఆగి మాయమైపోయినాయి. చూడండి భగవంతుడి యొక్క మాయ ఎలా ఉంటుందో. ఆ దేవాలయంలోకి ప్రవేశించాడు. అంతే, ఆ స్వామిని దర్శించాడు. చేత్తో తీసేసినట్టు నొప్పి కాస్త మాయమైపోయింది. నమో వెంకటేశాయ. నారాయణ తీర్థుల వారు చాలా కాలం ఈ దేవాలయంలోనే గడిపారు అని చరిత్రకారులు చెబుతున్నారండి. ఈ నారాయణ తీర్థుల వారు ఏ కార్యసాధన కోసం పుట్టారో ఆ కార్యాన్ని కూడా ఇక్కడే పూర్తి చేశారు. అంటే శ్రీకృష్ణ లీలాతరంగిణి గ్రంథాన్ని ఇక్కడే రచన చేశారు. ఈ ఊరికే తర్వాత వరాహపురం అని, వరాహపూర్ అని పేర్లు కూడా వచ్చినాయండి. ఎందుకంటే పందులు వచ్చి ఆగినాయి కదా అక్కడ. శ్రీకృష్ణ లీలాతరంగిణి ఎలా ఉంటుంది అంటే జయదేవుడి యొక్క గీత గోవింద కార్యాన్ని, ఆ కావ్యాన్ని పోలి ఉంటుంది. అటువంటి అమృతమయమైనటువంటి కావ్యం అండి. సంగీతంతో పాటు నాట్యానికి కూడా పెద్దపీట వేసినటువంటి కావ్యం అండి ఇది. ఈ గ్రంథం ప్రధానంగా శ్రీమద్భాగవతంలో దశమస్కంధం యొక్క సారాంశం. కృష్ణుడి యొక్క పుట్టక దగ్గర నుంచి మొత్తం అంతా వర్ణించింది దశమస్కంధం. ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యగాథని సంస్కృత భాషలో 12 సర్గలుగా రచించారు. ఒక సర్గ అంటే ఒక అధ్యాయం అనుకోవచ్చు, లేదా అంకము అనుకోవచ్చు నాటకంలో. ఈ గ్రంథం ప్రారంభంలో మంగళాచరణ శ్లోకాలు రాశారు. ఆ తరువాత శ్లోకాలు ఇష్టదేవత ప్రార్థనలు రాశారు. ఆ తరువాత తరంగాలు ఉంటాయి. ఈ తరంగాలలో పల్లవి ఉంటుంది, అనుపల్లవి ఉంటుంది, చరణం ఉంటుంది. చివరి చరణంలో తన స్వనామ ముద్ర కూడా కలిగి ఉంటుంది. అంటే అన్నమయ్య కానీ, అన్నమాచార్య కీర్తనలో ఆయన పేరు ఎక్కడా రాసుకున్నట్టు మనకు కనపడదు. కానీ త్యాగరాజు కానీ, పురంధరదాసు కానీ వీళ్ళందరూ కూడా చిట్ట చివరి చరణంలో వాళ్ళ పేరుని, స్వనామాన్ని అందులో పెట్టుకున్నారు. త్యాగరాజనుత అంటారు. పురంధర విఠలుడు అని ఆయన పురంధరదాసు రాసుకుంటారు.
వీరు కూడా చివరి చరణంలో నారాయణ తీర్థ అనేటువంటి స్వనామ ముద్ర కూడా ఉంటుంది. ఇక ఈ కీర్తనల్లో నాయిక నాయకుడు వీళ్ళ యొక్క స్వభావ వర్ణన ఉంటుంది. నాయకుడు కృష్ణ పరమాత్మ, నాయకి రాధాదేవి, రుక్మిణీదేవి, గోపికలు వీళ్ళంతా. ఈ రచనలు ఎక్కువగా తోడి రాగం, కళ్యాణి రాగం, శంకరాభరణం ఇటువంటి ప్రముఖ రాగాల్లోనే కాకుండా దేశాక్షి, రేవగుప్తి వంటి అపూర్వమైన రాగాల్లో కూడా రచించారు. సంగీతం, సాహిత్యం ఈ రెండింటితో నిండి ఉన్న ఈ తరంగాలు మధుర భక్తి ప్రధానంగా అలరారుతూ ఉన్నాయండి. అసలు గోపికలు అంటేనే మధుర భక్తికి ప్రతీకలు వాళ్ళు. అందుకే ఈ గ్రంథానికి శ్రీకృష్ణ లీలాతరంగిణి అనే పేరు సార్థకమైంది. ఇందులో ప్రముఖంగా రాధాకృష్ణుల యొక్క దివ్యమైన ప్రేమతత్వం, ప్రణయగాథ వీటిని వర్ణించేటటువంటి శృంగార రసప్రధానమైన కావ్యంగా మనకు కనిపిస్తుంది. మొత్తం 12 సర్గల్లో శ్రీకృష్ణుడి యొక్క జననగాథ, బాల్యలీలలు, గోవత్సముల యొక్క పరిపాలన, కృష్ణుడు గోపాలకుల యొక్క వర్ణన, గోవర్ధనోద్ధరణము, కృష్ణుడు గోపికాంతలు సమాగమం, రాసక్రీడ, కృష్ణుడు మథురానగర ప్రవేశం, కంసుడి యొక్క సంహారం, ఆ తర్వాత ద్వారకానగర ప్రవేశం, రుక్మిణీ కృష్ణుల యొక్క వివాహ మహోత్సవం, ఇలా ఒక్కొక్క సర్గలో ఒక్కొక్క అంశం తీసుకొని చక్కగా వర్ణించారు. ఈ తరంగాలలో ఆద్యంతము కృష్ణుడు పరబ్రహ్మ స్వరూపుడిగా, గోపికల యొక్క ప్రసంగం అంతా పరబ్రహ్మంతో మాట్లాడుతున్నారు అనిపించేటట్టుగానే వర్ణించాడు. ఈ గ్రంథాన్ని రచించడం పూర్తిగానే నారాయణ తీర్థుల వారికి రుక్మిణీకృష్ణుల యొక్క దర్శనం కూడా అయిందని అక్కడ వాళ్ళు చెప్తారు వరాహపురంలో. ఏమండి, ఇంత అద్భుతంగా మధుర భక్తి ప్రధానంగా కృష్ణుడి యొక్క లీలలన్నీ వర్ణించిన వాడికి ఆ పరమాత్మ యొక్క దర్శనం కాకుండా ఎలా ఉంటుందండి? ఎందుకని? ఆయన భక్తవత్సలుడు అనే బిరుదాంకితుడు కదా. అలాగే శాస్త్రి గారికి నాట్యశాస్త్రంలో కూడా అద్భుతమైనటువంటి విశిష్టమైన ప్రవేశం ఉన్నది. అందువల్ల తాను రచించినటువంటి ఈ తరంగాలు నృత్యం చేయటానికి, సంగీతానికి కూడా అనువుగా ఉన్నాయి. వాల్మీకుల వారు కూడా రామాయణంలో శ్లోకాలని పాడటానికి అనువుగా రాశారండి. గోవర్ధన గిరిధారి లాంటి తరంగాలు నృత్య ప్రదర్శనలో ఇప్పటికీ విరివిగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ శ్రీకృష్ణ లీలా తరంగిణియే కాకుండా తెలుగులో పారిజాతాపహరణం, సంస్కృతంలో హరిభక్తి సుధాణవం అనేటువంటి 2 గ్రంథాలు కూడా వీరు రచించారు. అయితే ఈ పారిజాతాపహరణం యక్షగానంగా ప్రఖ్యాతి పొందింది. నారాయణ తీర్థులు ఎందరో శిష్యులకి ఈ యక్షగానాన్ని నృత్య నాటకంగా వరాహపూర్లో నేర్పించారు అని కూడా ఇక్కడ ప్రచారంలో ఉందండి. కొన్ని ప్రసిద్ధి చెందినటువంటి తరంగాలు కేదారగౌడ రాగంలో రచించారు. నందముకుందే పరమానంద దేశాక్షి రాగంలో ఉంటుంది. హే రామ హే కృష్ణ సారంగరాగంలో రాశారు. కంసాసుర సంహరణ ముఖారి రాగంలో, కృష్ణం కలయ సఖీ సుందరం ఇలా ఎన్నెన్నో కీర్తనలండి. ఈ శ్రీకృష్ణ లీలా తరంగడిలో చిట్ట చివరి శ్లోకంలో కామదా కామినామేష ముముక్షాణాంచ మోక్షదా సురుణ్వతాం గాయతాం భక్త్యా కృష్ణలీలా తరంగిణి అన్నారు. అంటే ఈ కృష్ణలీలా తరంగిణిని భక్తితో విన్నా, గానం చేసినా, భోగాలు కావలసినటువంటి వాళ్ళకి భోగం, మోక్షం కోరుకునే వాళ్ళకి మోక్షం. అంటే ఐహిక ఆముష్మిక కోరికలన్నీ నెరవేరుతాయి అన్నారు.
ఫలశ్రుతి రాశారన్నమాట. ఈ విధంగా హరినామ రచనలతో తరించి స్మరణ చేత ఎప్పటికీ మానవాళిని తరింపజేసి శ్రీ నారాయణ తీర్థుల వారు మాఘ శుక్ల అష్టమి నాడు కృష్ణ పరమాత్మలో ఐక్యమైపోయాడు. వీరి యొక్క సమాధి వరాహపురంలోని వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి దగ్గరలోనే ఉన్నది. అందులో వీరి యొక్క ఛాయాచిత్రం కూడా పెట్టారు. ప్రతి కృష్ణాష్టమికి ఇక్కడ తరంగాలు గానం చేస్తారు. ఇది ఒక సంప్రదాయంగా ఉంది. నారాయణ తీర్థులు మనం ఇందాక చెప్పుకున్నట్టు భక్త జయదేవుడి యొక్క అంశాన్ని కూడా చెప్పుకుంటారు. మధుర భక్తి సామ్రాజ్యంలో తన యొక్క తరంగాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పదిలం చేసుకున్నారు శివనారాయణ తీర్థులు. వీర గురువుగారు పేరులో శివ శబ్దం ఉంది. ఆ శబ్దాన్ని తన నామంలో కూడా ఇముడ్చుకున్నారండి. వీరు ప్రాతస్మరణీయులు. మిగతా వాగ్గేయకారుల రచనలలాగా కళాకారులు ఈ తరంగాలు కూడా సభల్లో పాడి ఆ పుణ్యమూర్తిని స్మరించుకొని ధన్యులు కావాలి అని మనం ఆశిద్దామండి. ఎందుకంటే మహాత్ములు మనకి అందించారు. ఆ అందించిన వాటిని సభలలో పాడినప్పుడు కదా జనబాహుల్యంలోకి ఎక్కువగా వెళ్ళగలిగేది. మంగళంపల్లి వారు కూడా కొన్ని తరంగాలని ఆలపించారు. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నారాయణ తీర్థ తరంగ అని కొడితే వస్తుంది, చూడండి, ప్రయత్నం చేయండి. అలాగే మీ ఊళ్ళల్లో దేవాలయాల్లో కార్యక్రమాలు జరిగేటటువంటి సందర్భంలో కూడా ఈ విధంగా తరంగ జ్ఞానం, దానికి తగిన నాట్యం చేసేవాళ్ళు కనుక దొరికితే చక్కగా ఏర్పాటు చేయండి. 10 మంది భక్తులు దర్శించినప్పుడే కదా దీనికి ఒక విఖ్యాతి కలిగేది. మనకి భక్తి ప్రధానం. విన్న వాళ్ళకు కూడా మరి ఐహికమైన ఆముషికమైనటువంటి సుఖాలు సంప్రాప్తిస్తాయి అని ఫలశ్రుతిలో వారు చెప్పారు కదా. అటువంటప్పుడు మనం వినేదానికి ప్రయత్నం చేద్దాం. చక్కగా వీటిని జనబాహుల్యంలోకి తీసుకువెళ్ళటానికి మన వంతు కర్తవ్యంగా మనం కూడా చేసి అందరం కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలమవుదాం అని మీతో ముచ్చటిస్తూ, ఇప్పటి వరకు విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, తమ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్న మన అక్కునూరి వారికి ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం ఎల్లప్పుడూ కలగాలి అని మరొక్కసారి వినమ్రపూర్వకంగా ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. నచ్చితే లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. అలాగే హైప్ బటన్ కూడా నొక్కండి. మీ కామెంట్ కూడా పెట్టండి. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అని మీతో వినమ్రపూర్వకంగా మరొక్కసారి మనవి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం.